హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి వంటిల్లు. ఈరోజు మామిడికాయ కొబ్బరి పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దామండి. స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక 1 స్పూన్ పోపు దినుసులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 2 స్పూన్లు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ కొద్దిగా కలర్ మారేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 4 ఎండుమిర్చి, 1 స్పూన్ పచ్చిమిర్చి పేస్టు, 1 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక పావు స్పూన్ ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులో 1 కప్పు వరకు తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము, అరకప్పు కొబ్బరి తురుము వేసుకొని కలుపుకోవాలి. వీటిని ఎక్కువగా ఫ్రై చేసుకోకండి. అలా కలుపుకున్న తర్వాత ఇందులోనికి ముందుగా ఉడికించి చల్లారి పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని కలుపుకోవాలండి. మామిడికాయని కొబ్బరిని ఎక్కువగా ఫ్రై చేసుకోకండి. ఇలా అన్నాన్ని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోనికి టేస్ట్కు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. అన్నం మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా హెల్తీగా మామిడికాయ కొబ్బరి పులిహోర రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పల్లవి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.